మట్టి, పేడ, పొట్టు, మనం తెచ్చుకున్నటువంటి వేప పిండి, మిగతా అన్ని బయోమిక్స్ ఇవన్నీ కలిపి మనం మట్టిలో కలిపి మనం వేస్తాం. ఇసుక కూడా కలుపుతాం. ఇవన్నీ కలిపి ఇప్పుడు మన దాంట్లో వేయబోతున్నాం. మన తొట్లో మట్టి, పేడ, ఇసుక, పొట్టు, ఈ పొట్టు, కొబ్బరి పొట్టు, వేపపిండి, బయోమిక్స్, నెక్స్ట్ ఈ రెండు కూడా కలిపి మొత్తం అన్నీ కలిపి మనం ఆ తొట్లో మట్టితో కలిపి వేసి మొక్కలు బాగా ఎదగడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం టెర్రస్ గార్డెన్లో బ్రిక్ వర్క్ అది ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత డ్రైనేజ్ పైపులు అరేంజ్ చేసుకున్నాం ఈ బ్రిక్ వర్క్లో, టెర్రస్ గార్డెన్లో. తర్వాత ఈ రింగులు ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మన కర్రలు అవి నిలబెట్టడానికి. డ్రైన్ పైపులు అవి పెట్టుకున్నాం, రింగులు పెట్టుకున్నాం. ఆ తర్వాత ఈ ఏరియాలో స్లాబ్ మీద నిటోబాండ్ SBR లిక్విడ్ అప్లై చేసాం. ఆ తర్వాత 2 లేయర్స్ తార్ షీట్స్ వేసాం, మట్టిలో వచ్చే వాటర్ కిందకి స్లాబ్లో లీక్ అవ్వకుండా. ఆ తర్వాత మనం మంచి మట్టి తెప్పించుకుని మట్టిలో ఇసుక, వేపపిండి, పెంట, సుడోమోనాస్, ట్రైకోడర్ విరిడి ఇవన్నీ కలుపుకొని మట్టి దగ్గర 1 అడుగు దీని మీద వేయటం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు బాగా ఆరబెడదాం ఈ మట్టిని. ఆ తర్వాత ఈ గోడకి ప్లాస్టింగ్ అది చేసుకున్న తర్వాత మొక్కలు అవి తెచ్చుకుని పాతుకుని ఆ మొక్కలకి బోన్ మీల్ అది కూడా వేస్తే మొక్కలు బాగా ఎదగడానికి బాగుంటుంది. ఈ విధంగా ఈ టెర్రస్ గార్డెనింగ్ మనం ప్లాన్ చేసుకుంటున్నాం. డ్రైన్ పైపులకి ఈ విధంగా ఈ ప్లేట్స్, ఈ ప్లంబింగ్ ప్లేట్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మట్టి వాష్ అవుట్ అవ్వకుండా ఓన్లీ వాటర్ వెళ్ళడానికి ఈ ప్లంబింగ్ ప్లేట్స్, ఈ ప్లంబింగ్ పైప్స్ దగ్గర అరేంజ్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఓన్లీ వాటర్ ఒకటే బయటికి వెళ్ళి మట్టి బయటికి వెళ్ళకుండా మనం అరేంజ్ చేయడం జరిగింది.